దక్షిణాఫ్రికా అండర్-19 జట్టుతో 3 వన్డేల సిరీస్ను యువ భారత్ 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. చివరి వన్డేలో టీమిండియా 233 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. భారత్ ఓపెనర్లు శతకాలతో చెలరేగడంతో సఫారీ జట్టు ముందు భారత్ భారీ టార్గెట్ను ఉంచింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 393 పరుగులు చేసింది. కెప్టెన్ వైభవ్ సూర్యవంశీ మరోసారి విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడి సూపర్ సెంచరీ చేశాడు. ఇలానే మరో ఓపెనర్ ఆరోన్ జార్జ్ కూడా శతకం బాదాడు. వీరిద్దరూ మొదటి వికెట్కు 227 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పి భారీ స్కోర్కు పునాది వేశారు. తాజాగా సెంచరీతో వైభవ్ ఓ వరల్డ్ రికార్డు సృష్టించాడు. యూత్ వన్డే క్రికెట్లో సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడైన అండర్-19 కెప్టెన్గా ఘనత సాధించాడు. కేవలం 14 ఏళ్ల వయసులోనే ఈ ఫీట్ అందుకున్నాడు. ఆయుష్ మాత్రే గైర్హాజరీ కావడంతో వైభవ్ తొలిసారి సారథ్య బాధ్యతలు అందుకున్నాడు. మిగిలిన బ్యాటర్లలో వేదాంత్ త్రివేది 34, అభిజ్ఞాన్ కుందు 21, ఎనాన్ 28, హెనిల్ పటేల్ 19 పరుగులు చేశారు. చేంజింగ్లో సౌత్ ఆఫ్రికా అండర్-19 జట్టు ఆరంభంలోనే చేతులెత్తేసింది. కేవలం 50 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది. కిషన్ కుమార్ సింగ్ టపార్టన్ను కకావికలం చేశాడు. చివరికి దక్షిణాఫ్రికా జట్టు 35 ఓవర్లలో 160 పరుగులకే కుప్ప. టాప్ 4 బ్యాటర్లో ఒక్కరు కూడా రెండంకెల స్కోర్ చేయలేదు. భారత బౌలర్లలో కిషాన్ కుమార్ సింగ్ 3 వికెట్లు తీశాడు. అలానే మహ్మద్ ఎలాన్ 2, హెనిక్ పటేల్, అనిష్క్ చౌహాన్, ఉదవ్ మోహన్, అంబరీష్, వైభవ్ తలో వికెట్ సాధించారు. ఈ విజయంలో భారత్ 3 యూత్ వన్డేల సిరీస్ను 3 క్లీన్ స్వీప్ చేసింది. వైభవ్ సూర్యవంశీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు కూడా దక్కాయి. కాగా అండర్-19 ప్రపంచ కప్కు ముందు అద్రిపోయే ఫామ్ కొనసాగిస్తూ భారత యువ జట్టు మెగా టోర్నీకి రెడీ అవుతుంది. అండర్-19 ప్రపంచ కప్ జనవరి 17 నుంచి ఫిబ్రవరి 6 వరకు జింబాబ్వే, నమీబియాలో జరుగుతుంది.